కూకట్పల్లి పిఎస్ పరిధిలో కల్తీ వ్యాపారం గుట్టురట్టయింది. కైతలాపూర్లో హానికరమైన నూనెతో ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేసే హోటళ్లకు సరఫరా చేస్తున్న దందాను ఎస్ఓటీ పోలీసులు సోదాల్లో బయటపడింది. నిందితులు షేక్ యూసఫ్, రిజ్వాన్ బిన్ సలాం అరెస్టు చేశారు. కల్తీ వ్యాపారం చేస్తున్నట్టు సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. 400 లీటర్లు వాడిన నూనె, 75 కిలోల ఫ్రైడ్ ఆనియన్స్, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలతో ఆహారం తయారీపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఆహార పదార్థాలపై సమాచారం అందించాలని సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, నగర వ్యాప్తంగా కూడా అక్రమంగా ఆహార పదార్థాలు తయారు చేసినటువంటి వాటిపైన కూడా ఎస్ఓటీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా కూడా ఎక్కడ అక్రమంగా కల్తీ పదార్థాలు తయారు చేసినా కూడా వాటన్నిటిని కూడా గుట్టరట్టు చేస్తూ వస్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి కూడా ముఖ్యంగా ఈ ఖైరతాపూర్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఖైరతాపూర్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి ఒక హానికరమైనటువంటి వస్తువులు తయారు చేసినటువంటి దానిపైన కూడా ఎస్ఓటీ పోలీసులు పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా అక్కడ ఎక్కువగా చాలా రోజుల పాటు వాడినటువంటి ఆయిల్ తో పాటు అదేవిధంగా ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేసి ప్రముఖంగా ఉన్నటువంటి హోటల్స్ కు సరఫరా చేసినట్లు గుర్తించారు. అయితే మొత్తానికి సంబంధించి కూడా పక్కా సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు ఈ దందాన్ని మొత్తం కూడా బట్టబయలు చేశారు. అక్కడ దాదాపు 480 లీటర్ల వాడిన నూనె, 75 కిలోల ఫ్రైడ్ ఆనియన్స్, అదేవిధంగా 1000 కిలోల వరకు ఉల్లిగడ్డలు మొత్తం, అదేవిధంగా ఒక ఆటో ఉంది. ఈ మధ్యటి కూడా స్వాధీనం అయితే చేసుకున్నారు. ముఖ్యంగా ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలతో ఆహార తయారీ పదార్థాలపైన కూడా పోలీసులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితులు ఇంకా ఎక్కడ జరిగినా కూడా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా షేక్ యూసుఫ్, రిజ్వాన్ బిన్ సలాం ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి అల్లాపూర్ పోలీస్ స్టేషన్ కి అయితే సమాచారం అందించారు. వాళ్ళిద్దరిని కూడా పస్తం పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. దీనిపైన కూడా కేసు నమోదు చేసుకుని పోలీసులు అయితే దర్యాప్తు చేస్తారు. ప్రధానంగా పస్తం కూడా ఇప్పుడు ఎక్కువగా కల్తీ ఆహార పదార్థాల తయారీ కేంద్రాలు పెరిగిపోతున్న నేపథ్యంలో కూడా వాటన్నిటి కూడా పోలీసులు అయితే గుట్టురట్టు చేస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా అనుమానాస్పదంగా కనిపిస్తే మాత్రం ఆహార పదార్థాలపైన కూడా వెంటనే సమాచారం ఇవ్వాలని కూడా ఎస్ఓటీ పోలీసులు అయితే సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి కూడా ఇద్దరిపైన కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అరుణ్.